దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలండి ధ్యానంలో. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలండి. చక్కని సంగీతాన్ని వింటూ మన శ్వాసతో మమేకమవుదాం.
ఆఖరి 2 నిమిషాలు. కేవలం మన శ్వాసతో ఉందాం. 5 4 3 2 1. 2 చేతులు తీస్తూ మన కళ్ళని తెరుద్దాం. విత్ అ బ్యూటిఫుల్ స్మైల్. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మీ అందరికీ కూడా శ్రీ మహా అవతార్ బాబాజీ గారి జన్మదిన వేడుకలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ మహా అవతార్ బాబాజీ పరమహంస యోగానంద గారి ఆత్మకథ అయిన ఒక యోగి ఆత్మకథ అనే గొప్ప గ్రంథం ద్వారా ఈ ప్రపంచానికి వారి పేరు పరిచయం అయింది. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని మొట్టమొదటి మాట, భారతదేశంలో ఉన్న అన్ని సంపదల్లోకెల్లా ఉత్తమోత్తమైన సంపద శ్రీ గురు శిష్యుల పరంపర. అది అనాది కాలం నుంచి వస్తూనే ఉంది, ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మరి అలాంటి గురు శిష్యుల పరంపరలో ఉన్న గురువులలోకెల్లా మహాగురువు శ్రీ మహా అవతార్ బాబాజీ గారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వారు ఆత్మజ్ఞాన కుబేరులు. బాబాజీ అనే పేరు 1961 నుంచి 1935 సంవత్సరాల మధ్యకాలంలో వారి శిష్యులైన లాహిరి మహాశయులు మరియు మొదలగు వారి ద్వారా పెట్టబడింది. బాబాజీ గారి ద్వారా క్రియాయోగ పద్ధతులు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాయి. వారు నిత్య యవ్వనాన్ని సాధించినట్లుగా లాహిరి మహాశయుల శిష్యులు ప్రణవానంద స్వామి వారు తెలియచేశారు. అలాంటి ఒక మహాయోగిని మనందరికీ పరిచయం చేసిన మన గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి మనం గట్టిగా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి అంతటి ఆనందమైన సిచ్యువేషన్లో మనం అందరం కూడా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఎంత మటుకు ఆలస్యం చేయకుండా మనం వెల్కమ్ డాన్స్తో మన ప్రోగ్రామ్స్ని ప్రారంభించుకుందాం. సో ఇప్పటి వరకు మనం సంగీత ధ్యానాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేసాం కదా అండి. ఎంత హ్యాపీగా మెడిటేషన్ చేసుకున్నాం మనం. మరి అలాంటి మ్యూజిక్ని మనందరికీ అందించారు సౌజన్య గారు అండ్ టీం. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో ఇప్పుడు చక్కటి నృత్యంతో మనందరి ముందుకు రాబోతున్నారు చిన్నారులు స్నిగ్ధ, లాలిత్య, జాగృతి, శ్వేత. హంసధ్వని కూచిపూడి నృత్యాన్ని నుంచి వారందరికీ కూడా చిన్నారులకు మరి గట్టిగా చప్పట్లతో మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. స్వాగతం 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 స్వాగతం.
दिगंबरं शुभकरं दिव्य स्वागतं 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 పారిజాత సుఖ సౌరభాలతో మరుమల్లెలు విరచారులతో స్వాగతం 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 ముఖ్య అతిథికి స్వాగతం మధుర భావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో స్వాగతం 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 ఆత్మీయ అతిథులకు స్వాగతం పారిజాత శుభ సౌరభాలతో మరుమల్లెలు విరచారులతో మధుర భావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో మనోల్లాసము రసానందము మీకందించుట మా భాగ్యం మనోల్లాసము రసానందము మీకందించుట మా భాగ్యం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 సని సగ సగ పగ పదని పగ సని సగ పాద పదని సగ సగిర పద నిసని దప దప సని దప స్వరాల రస తరంగాలతో సుమధుర సుందర నృత్య హేళతో స్వాగతం 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 సుజనులందరికీ స్వాగతం సదస్యులందరి అంతరంగములు రసభరితం నైవేద్యలోగగా స్వాగతం 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 సుగతులందరికీ స్వాగతం సుస్వరాల రస తరంగాలతో సుమధుర సుందర నృత్య హేళతో సదస్యులందరి అంతరంగములు రసభరితం నైవేద్యలోగగా ఎందరో మహానుభావులు అందరికీ మా స్వాగతం ఎందరో మహానుభావులు అందరికీ మా స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 ఎంత చక్కటి నృత్యంతో మనందరికీ చిన్న చిరునవ్వుతో వారి అభినయంతో మనందరికీ స్వాగతం పలికారు కదా. మనం కూడా వాళ్ళందరికీ గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేసుకుందామండి. మరి తదుపరి అంశం బొమ్మత అనే డాన్స్తో మన ముందుకు రాబోతున్నారు చిన్నారులు రూప, విజయ, మౌక్తిక, మోక్షిత, చైతన్య. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ది డయస్. వందే పార్వతీ నందనం వందే త్రిభువన పూజితం వందే దానవాద్య విలోలం వందే నాట్య గజాననం నాట్య గజాననం బొమ్మ బొమ్మ తాతయ్య దయ్య నకు దినకు దిను భజన్ కరే బొమ్మ బొమ్మ తాతయ్య దయ్య నకు దినకు దిను భజన్ కరే ఉదని దనాదర్ దాని జితాం జితాం తో కై దై గణపతి నాం సదా ఉదని దనాదర్ దాని జితాం జితాం తో కై దై గణపతి నాం సదా దిమ్మి తరిగడదికుందాన కాదత కాదత తడత పోదుదాం దిమ్మి తరిగడదికుందాన కాదత కాదత తడత పోదుదాం ఉదనిద నాదర్ దాని ధృతాం ధృతాం తోం కై కై గణపతి నాం సదా ఉదనిద నాదర్ దాని ధృతాం ధృతాం తోం కై కై గణపతి నాం సదా బొమ్మ బొమ్మ తాతయ్య దయ్య నకు దిను భజన్ కరే
ఉదనితనాద ధని ధితాం ధితాం ఓం తై తై గణపతి నాం సదా अमर वासुवै करम बाजते अगे नाम चतुर्गण राजा अमर वासुवै करम बाजते अगे नाम चतुर्गण राजा ताल मंदिर बहुत्रांस सुर मंडल के सुर बाजा ताल मंदिर बहुत्रांस सुर मंडल के सुर बाजा धिम्मि तरिगड़ दिक्कुंदाना काकृत काकृत ताड़ता कोनुदाम उदनि दनाद्र दानि धिकों धिकों तों तै तै गणपति नाम सदा वेणुवासरे अमृत कुंडलिके तारिकिर बाल गजा वेणुवासरे अमृत कुंडलिके तारिकिर बाल गजा नारद तुम्बुरु वैणव जागे नारद गणमे उपसज्ज नारद तुम्बुरु वैणव जागे नारद गणमे उपसज्ज बొమ్మ బొమ్మ తాతయ్య తయ్య నకు దినాకు దిన భజన్ करे ముదని దనాద్రి ధని దినాం దితాం తోం తై తై గణపతి నాం సదా अमर वासुवै करम बाजते धिम 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 निरुदंगा अमर वासुवै करम बाजते धिम 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 निरुदंगा नवाबु सारंगी सितारु किनरे अमर वासुवै मुग सिंगा नवाब सारंगी सितारु किनरे अमर वासुवै मुग सिंगा दिम्मिक्कर दिक्कुंदाला दिम्मिक्कर ताकिट ताकिट ताता बोनुदाम दिम्मिक्कर दिक्कुंदाला दिम्मिक्कर ताकिट ताकिट ताता बोनुदाम उदनि दनाद्र दानि धितां धितां तों तै तै गणपति नाम सदा బొమ్మ బొమ్మ తాతయ్య తయ్య నకు దిను భజన్ करे ఉదని దనాద్ర ధని ధితాం ధితాం తోం తై తై గణపతి నాం సదా ఉదని దనాద్ర ధని ధితాం ధితాం తోం తై తై గణపతి నాం సదా తోం తై తై గణపతి నాం సదా తోం తై తై గణపతి నాం సదా ఎంత అద్భుతంగా చేశారు కదా అండి చిన్నారులు. వారు మన ముందు 4 నిమిషాలు డాన్స్ చేయడం కోసం 4 సంవత్సరాల నుంచి 4 నెలల నుంచి 4 సంవత్సరాలు ఎంత కృషి చేస్తూ ఉంటారో, మరి నిజంగా వారి డాన్స్ని చూసి అంత కనులు విందు పొందడం మనందరి అదృష్టం. మనందరికీ కూడా మనం ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. అండ్ వారికి కూడా. తదుపరి అంశం గరుడ గమన తవ. మన ముందుకు రాబోతున్నారు స్నిగ్ధ, లాలిత్య, జాగృతి, శ్వేత. వారిని ఒకసారి గట్టిగా కరతాల ధ్వనితో ఆహ్వానించుకుందాం. దైవము కానము ఎక్కడ వెదకిన ఇతడే ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదకిన ఇతడే అతిశయముగు మహిమలతో వెలసెను అన్నిటికాధారము తానే కంటే మరి దైవము కానము మది జలధులనొక దైవము వెదకిన మత్స్యావతారం బీతడు అదివో పాతాళమందు వెతకితే ఆది కూర్మమీ విష్ణుడు మది
జలధులనొక దైవము వెదకిన మత్స్యావతారం వీధడు. అదివో పాతాళమందు వెదకితే ఆది కూర్మమీ విష్ణుడు. పొదిగొని ఎరువుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి. జడరక కొండల గోల వెదకితే శ్రీ నరసింహుడు అన్నాడు. ఇతని కంటే మరి దైవము కాను. తెలిసి భూన భూంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది. పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడు కడైనాడు. తెలిసి భూన భూంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది. పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడు కడైనాడు. తలపున శివుడు పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు. ఎలుకల నాగుల మందల వెదకిన కృష్ణుడు రాముడు నైనాడు. ఇతని కంటే మరి దైవము కాను. సురకాంతలలో వెదకిన బుద్ధావతారం పైనాడు. మించిన కాలము కడపట వెదకిన మీదటి కల్యావతారము. కొంచిగ సురకాంతలలో వెదకిన బుద్ధావతారం పైనాడు. మించిన కాలము కడపట వెదకిన మీదటి కల్యావతారము. అంచెల జీవుల లోపల వెదకిన అంతర్యామై మెరసెను. ఎంచుకై హమున పరమున వెదకిన ఈతడి శ్రీ వెంకట విభుడు. ఇతని కంటే మరి దైవము కానము. ఎక్కడ వెదకిన ఇతడే. ఇతని కంటే మరి దైవము కానము. ఎక్కడ వెదకిన ఇతడే. అతిశయముగు మహిమలతో వెలసెను. అన్నిటికాధారము తానే. ఇతని కంటే మరి దైవము కానము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకైకనాథం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవ. మమ పాపమ పాకురు దేవ. మమ తాపమ పాకురు దేవ. మమ పాపమ పాకురు దేవ. జన జనయన విధి నముచి హరణ ముఖ విభుద వినుత పద పద్మ. జన జనయన విధి నముచి హరణ ముఖ విభుద వినుత పద పద్మ. విభుద వినుత పద పద్మ. మమ తాపమ పాకురు దేవ.
పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ జగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పూజల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పూజల విదలిత సురరి పూజల మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ ఎంత అద్భుతంగా చేశారు అందించినారు. మరి తదుపరి అంశం శివతాండవం. ఈ నృత్యాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు రాబోతున్నారు మౌక్తిక అండ్ మోక్షిత. వారిద్దరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివోహం శివోహం శివోహం. ఓం త్రినేత్రాయ త్రిభువన పాలక త్రిపురాసుర సంహారక శివోహం శివోహం శివోహం. ఢమ 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 ఢమరుకనాదం
శబ్దం గలగల గలగల గజ్జలనాదం తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుందగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుందగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుందగా నటరాజు చేసేటి నాట్యం నాట్యానికి శిరోమకుటం నటరాజు చేసేది నాట్యం నాట్యానికి శిరోమకుటం ఓంకార స్వరూపం నిఖిల జగతికి మూలాధారం శివం శంకరం శివం శంకరం శివుడు పరవశమునా తాండవమాడెనదే శివుడు పరవశమునా తాండవమాడెనదే కాచాయని పులుకుచు చూడగా కాచాయని పులుకుచు చూడగా తాండవమాడెనదే శివుడు తాండవమాడెనదే శివుడు పరవశమునా తాండవమాడెనదే శివుడు పరవశమునా తాండవమాడెనదే కమలాసనుడే దిగి దిగియనుచు తాళము వేయగా కమలాసనుడే దిగి దిగియనుచు తాళము వేయగా అమరేంద్రుడు వేణుగానమును ఆలపించగా అమరేంద్రుడు వేణుగానమును ఆలపించగా ఆలపించగా శివుడు పరవశమునా తాండవమాడెనదే శివుడు పరవశమునా తాండవమాడెనదే సాగరతనయ మధుర గానమును ఆలపించగా సాగరతనయ మధుర గానమును
శయనుడు దిత్తాయనుచు మృదంగమోదగా సాగర శయనుడు దిత్తాయనుచు మృదంగమోదగా 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 శివుడు పరవశమునా తాండవమాడెనదే శివుడు పరవశమునా తాండవమాడెనదే సదా శివో శ్రీ మహావతార్ బాబా గారు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో రారాజు. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా, వారి ఆత్మజ్ఞానం పంచిన వారి దగ్గర నుంచి వారి మాటలు ఎన్ని విన్నా కూడా తక్కువే. ఎంత తెలుసుకున్నా కూడా సముద్రంలో నీరు బిందు అంతే అవుతుంది. మరి వారి గురించి వచ్చిన వీడియో చూద్దాం. మనం వీడియో ప్లీజ్. ఈ భువిని దివిగా మార్చడానికి ఆరోగ్య ఆనంద ఆత్మజ్ఞాన అహింసాయుత ప్రపంచ సాకారం కోసం తెర వెనుక నిశ్శబ్దంగా నిర్విరామంగా కృషి చేస్తున్న మహాకర్మయోగి జ్ఞానయోగి హిమాలయ అమర గురుదేవులు శ్రీ మహావతార్ బాబాజీ గారు హిమాలయాల్లో అమరత్వాన్ని పొంది గత 2000 సంవత్సరాల నుంచి హిమాలయ అమర గురువుగా నేటికి నిత్య యవ్వనంతో ఉంటూ ధ్యానులకు, ద్రష్టలకు, యోగులకు, సత్యాన్వేషకులకు మార్గనిర్దేశాన్ని కలిగిస్తున్నారు శ్రీ మహావతార్ బాబాజీ. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలంటే, మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరాలంటే అహింసా ధర్మాన్ని పాటిస్తూ ధ్యానం, శాకాహారం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మార్గనిర్దేశనం చేశారు జగద్గురువు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి శ్రీ మహావతార్ బాబాజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో పాటు పరమగురువులందరి ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ల లక్ష్య సాధన ద్వారా శాంతియుత ఆనంద ప్రపంచ నిర్మాణం జరగాలనే మహా ఆశయంలో భాగంగానే అమన్ హనీ అలీ ఖాన్కి స్వప్నంలో మహావతార్ బాబాజీ గారు దివ్య దర్శనం, దీక్షా భాగ్యం కలిగించి శిష్యుడిగా అంగీకరించడం 2014లో జరిగింది. ధ్యానంలో మహావతార్ బాబాజీ దివ్య సందేశాల ఆదేశానుసారం 2017లో హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్టుని శ్రీ మరియు శ్రీమతి హనీ అమన్ అలీ ఖాన్ దంపతులు, భాను ప్రకాష్ గార్లు ప్రారంభించడం జరిగింది. హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్టు తరపున ధ్యాన, శాకాహార, ఆత్మవిజ్ఞాన ప్రచారాలతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అలాగే
ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలని 3 రోజుల పాటు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నాం. మొదటి రోజు ఆశ్రమాలు, రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు అన్నదాన వితరణ కార్యక్రమాలు. రెండవ రోజు రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు, ఆశ్రమాలలోని వారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం. మూడవ రోజు విజయవాడలోని కొన్ని వందల మందితో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని నిర్వహించుకుని తదనంతరం పిబి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ధ్యానం, ముఖ్య అతిథుల సందేశాలతో పాటు రుచికరమైన విందు భోజనాలతో విజయవంతంగా బాబాజీ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. 2019లో ట్రస్టు లోగోని బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మగార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. 2020-2021లో కరోనా సమయంలో ఎన్నో వేల మందికి అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో, వికలాంగుల ఆశ్రమంలో ఆహారం, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. పేద పిల్లలకి ఎంతో మందికి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు మా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. బాబాజీ యొక్క అనుగ్రహం మరియు పితామహ పత్రిజీ యొక్క ప్రేరణతో పాటు మా ట్రస్ట్ సభ్యుల యొక్క విశేష సహాయ సహకారాలతో ఈ సంవత్సరం నుండి మా సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా జరుగుతున్నాయి. 2019వ సంవత్సరంలో పితామహ పత్రిజీ గుంటూరులోని వెలగపూడి లక్ష్మణరావు గారి ఇంటిలో ఉన్నప్పుడు వారిని కలిసి కొత్త ట్రస్టు ఏర్పాటు గురించి చర్చించాం. అప్పుడు పత్రిజీ ట్రస్టు పేరును ఎర్త్ పీస్ ఫౌండేషన్గా నామకరణం చేసి ట్రస్టు చేపట్టబోయే కార్యక్రమాలను గురించి విని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు, అభినందించారు. 2020వ సంవత్సరంలో ఎర్త్ పీస్ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఈ నవంబర్ నెలలో శ్రీమతి వెల్లంకి లలిత, నాగభూషణం దంపతుల కోరిక మేరకు పిబి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో 18 ఇన్స్టిట్యూట్స్లో సుమారు 10,000 మంది విద్యార్థులకు మెడిటేషన్ మరియు మోటివేషన్ క్లాసెస్ని తీసుకోవడం జరిగింది. వీరిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజ్, హోటల్ మేనేజ్మెంట్, ఫార్మాస్యూటికల్స్, ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారున్నారు. అలాగే రైల్వే ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే సిబ్బందికి కూడా ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ ట్రస్టు ద్వారా ఎన్నో పాఠశాలలు, కళాశాలలలోని కోట్ల మంది విద్యార్థులకు ధ్యానం, శాకాహార విశిష్టతను తెలియజేయడానికి, సరియైన జీవన విధానాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించడానికి మెడిటేషన్ మరియు మోటివేషన్ పేరుతో శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబాజీ శిష్యులెందరో ఈ ట్రస్టుతో కలిసి పనిచేస్తారని బాబాజీ తెలియజేయడం జరిగింది. రాబోవు రోజుల్లో 500 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీచక్రం ఆకృతిలో సిద్ధాశ్రమం, అందులో 200x200 అడుగుల పిరమిడ్ వస్తుందనే గొప్ప విజన్ను చూపించి బాబాజీ సందేశాన్ని అందించారు. ఎవరైతే దానికి అర్హులో వారు ఆ సమయానికి వస్తారని సూచించారు. 2020లో ద వే ఆఫ్ బాబాజీ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రారంభించి ధ్యాన ఆత్మవిజ్ఞాన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాం. ప్రతి నెల ట్రస్టు తరపున ఉచిత ధ్యాన సప్తాహాలు, మండల ధ్యాన తరగతులు, ఆత్మజ్ఞాన శిక్షణా కార్యక్రమాలు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేక ధ్యానం ప్రాక్టికల్ క్లాసులు, శాకాహార ర్యాలీలు మరియు అనాథ శరణాలయాలలో రోడ్ల మీద ఉండే అన్నార్తులకు, నిరాశ్రయులకు సుమారు 200 మందికి రుచికరమైన శాకాహారం ట్రస్టు సభ్యులందరూ కలిసి స్వయంగా ఇంటి దగ్గరే భోజనాలు వండి అందరికీ అన్నదానంతో పాటు రోడ్ల మీద వచ్చి వెళ్లేవారికి ధ్యానం, శాకాహారం కరపత్రాలు పంచుతూ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ కొన్ని వేల కరపత్రాలని పంచడం జరిగింది. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, శాకాహారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంలో భాగంగా ప్రతి సంవత్సరం బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో పాటు మహావతార్ బాబాజీ గురుపరంపరలోని గురువుల జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాం.
ట్రస్టు తరపున ధ్యాన, శాకాహార, ఆత్మజ్ఞాన ప్రచారాలతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ జూమ్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆత్మవిజ్ఞానాన్ని బోధించడం, దీనితో పాటుగా ద వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నాం. మా ఏరియా కార్పొరేటర్ శ్రీమతి పెనుమత్స శిరీష సత్యం గారు ధ్యానం గురించి తెలుసుకుని శాకాహారిగా మారి వారి ఇంటిపై పిరమిడ్ని నిర్మించి విశ్వానికి అంకితం చెయ్యడం జరిగింది. అలాగే ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ధ్యానం క్లాసులు విస్తారంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. అలాగే గోపాల్ సర్ కూడా వారి అమూల్యమైన సమయాన్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే అనేక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ లోక కళ్యాణం కొరకు విశేషమైన కృషి చేస్తున్నారు. శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7కి మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పిరమిడ్ మాస్టర్స్కి, సత్యాన్వేషకులకు, పిఎంసి ఛానల్కి, ద వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆనందంగా తెలియజేస్తున్నాం. మరికొంతమంది ట్రస్ట్ సభ్యులు ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో, ధ్యానం క్లాసుల్లో వారి సహాయ సహకారాలు అందరికీ అందిస్తున్నారు. వారందరికీ మా ట్రస్టు తరపున ఆత్మపూర్వక ధన్యవాదాలు. ఇట్లు శ్రీ మరియు శ్రీమతి అమన్ హనీ అలీ ఖాన్ దంపతులు, భానుప్రకాష్ గారు, ఎస్ ఉషా రాజగోపాల్ గారు, పి శిరీషా సత్యం గారు, ట్రస్టు టీం సభ్యులందరూ. జై బాబాజీ, జై జై బాబాజీ, జై బాబాజీ, జై జై బాబాజీ. శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ సంబంధించి మరి ట్రస్ట్ చేస్తున్న విశేషమైనటువంటి సేవా కార్యక్రమాల గురించి, మరి ట్రస్ట్ మెంబర్స్ అందిస్తున్న అద్భుతమైనటువంటి సహకారం గురించి, మరి ఎర్త్ పీస్ ఫౌండేషన్ గురించి ఎన్నో అద్భుతమైనటువంటి వారు చేస్తున్నటువంటి ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజెంట్ చేశారు. మరొకసారి హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ కి, ఎర్త్ పీస్ ఫౌండేషన్ కి, వ్యవస్థాపకులకి, ట్రస్ట్ మెంబర్స్ కి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్క మాస్టర్ కి 2 చేతులు పైకెత్తి గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య మన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7 కార్యక్రమానికి మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర స్వాగతం, సుస్వాగతం మరొక్కసారి సవినయంగా తెలియజేస్తూ, మరి ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా జరిగాయి. సామూహిక ధ్యానం మరి వీణా నాదంతో ఎంతో అద్భుతంగా మనం చేయడం జరిగింది. మరి ఇప్పుడు చక్కని మహావతార్ బాబాజీ గురించి చాలా మందికి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మహావతార్ బాబాజీ యొక్క విశిష్టత గురించి, వారు చేసిన విశేషమైన ఆధ్యాత్మిక సాధన గురించిన ఒక ఏవిని కూడా మనం చూసాం. మరి కార్యక్రమంలో తదుపరి ముఖ్య అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనందరి కరతాల ధ్వనుల మధ్య ముఖ్య అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించుకుందాం. ముందుగా మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7 కార్యక్రమం విజయవాడలో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ బమ్మిడేపాటి రామ్మూర్తి గారు. మనందరి కరతాల ధ్వనుల మధ్య వారిని సాదరంగా, సవినయంగా, సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం.